Yes, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్స్ విత్ గౌతమ్. సో ఈరోజు వ్లాగ్ అయితే రేపు ఆర్నగడి బర్త్డే అనమాట, మా అక్కల పాప బర్త్డే. సో అందుకని చెప్పి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యా. ఇప్పుడు 11:05కి మనకి బస్సు ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసేటప్పటికి 9:40 అవుతుంది. స్లోగా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేద్దాం. యాక్చువల్లీ ఈ రోజున స్పెక్ట్స్ అయితే ఇరిగిపోయినాయి, హైదరాబాద్లో చేయించేద్దాం. నార్మల్గా ఇక్కడ అడిగితే ఏంటంటే 1 వీక్ పడుతుంది అన్నారు. కాకపోతే మనం ఇక్కడ అక్కడ చేంజ్ చేసేద్దాం. అక్కడైతే మనకి 24 అవర్స్లో ఇచ్చేస్తారు హైదరాబాద్లో. సో అక్కడ చేంజ్ చేసేద్దాం మనం. అండ్ కటింగ్ చేయొచ్చా అలా ఉందో చెప్పండి. మొత్తం తీసా అనమాట, జుట్టు గడ్డం అన్నీ తీసేసా. ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని బస్సులో కలుస్తా. ఓకే, బాయ్. సో గైస్, బస్సులో వచ్చేసాను అనమాట. నేను సురేష్ అన్న వెళ్తున్నాం అనమాట. అన్నకేమో ట్రైనింగ్ ఉంది ఆఫీస్లో, నేనేమో అర్నగడ్ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. అయిపోయాక 6th ఏదైనా అలా చిన్న టూర్ వేద్దాం హైదరాబాద్ చేసేసి ఇంకా ఏలూరు రిటర్న్ అయిపోవడమే. ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తా. ఇంకా రేపు మార్నింగ్ కలుస్తా. ఓకే, బాయ్. గర్ల్స్, ఇంటికైతే వచ్చా, అక్కల ఇంటికి. సో ఇదే అనమాట మా అక్కల హౌస్. ఆర్నగడ్కి అయితే బాత్ చేస్తుంది అనమాట అక్క. ఇంకా బాత్ అయిపోయాక ఆర్నగడ్ స్కూల్కి వెళ్ళి కేక్ కట్ చేసి ఆర్నగడ్ నానికి తెచ్చేస్తాం. వచ్చాక ఈవినింగ్ పార్టీకి రెడీ చేయాలన్నమాట. మొత్తం సెలబ్రేషన్కి డెకరేట్ చేసి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాము, అది వస్తుంది. ఇంకేం లేదు, ఇంకేమైనా ఉంటే అప్డేట్ ఇస్తాం. ఓకే, బాయ్. ఇచ్చుడు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నీదేనా బర్త్డే? బర్త్డే రోజు కూడా ఫోనా? సో తనే మా అక్కల పాప అనమాట. రెడీ అయిపోయింది, ఇందాకే బాగా చేసి రెడీ అయింది. మా మావయ్య గారు, మా బావగారు వాళ్ళ డాడీ అనమాట. ఇంకేం లేదు, ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఓకే, బాయ్. ఆర్నగడ్ బర్త్డేకి స్కూల్లో కట్ చేయించడానికి కేక్ అయితే తీసుకుంటాం అనమాట. కేక్ ఇదే, కేక్ ఫ్యాక్టరీ. ఇక్కడ సూపర్ ఉంటుంది కేక్స్. మనం ఎప్పటి నుంచో తీసుకున్నాం, ఆల్మోస్ట్ 2 years నుంచి ఇక్కడే తీసుకున్నాం. ఈసారి కూడా ఇక్కడే. ఆల్రెడీ ఒక కేక్ చెప్పాం, ఈరోజు సాయంత్రం కస్టమైజ్డ్ అది అవుతుంది. ఇదేమో స్కూల్లోకి అనమాట. ఇంక ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి అక్కల్ని పిక్ చేసుకొని స్కూల్కి వెళ్తాం. ఓకే, ఇంకా డైరెక్ట్ స్కూల్లో కలుస్తాను. బాయ్. ఇప్పుడే కేక్ అయితే కటింగ్ అయిపోయింది అనమాట. మా అక్కల స్కూల్ ఇది, మా అక్క పనిచేసే స్కూల్, అంటే కట్టు బానిస అనమాట ఇక్కడ. సారీ, కేక్ కటింగ్ అయిపోయింది. ఆర్నగడు ఆ రోజున ఆర్నగడ్ చిట్ చాట్ చేస్తున్నారు అనమాట. ఇంకా అయిపోయాక డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే, బాయ్. మా పిన్ వాళ్ళు అయితే రావాల్సిందనమాట. పిన్ వాళ్ళు వచ్చాక ఇంకా కేక్ కట్ చేసేద్దాం. ఇంకేం లేదు, కేక్ అయ్యాక తినేసి ఇంకా అవగొట్టేద్దాం సెలబ్రేషన్. ఇంకా అయ్యాక కలుస్తాం. ఓకే, బాయ్. సో గైస్, డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. వెనకాల కేక్ కూడా పెట్టేసాం. చాక్ కావాలి, ఏం కావాలి? హ్యాపీ బర్త్డే టు యూ. సతీష్ మక్కల ఇంట్లో పార్టీకి బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకేంటి వంశీ, చేపల పులుసు, చేపల ఫ్రై. ఇంకా తినేసి పార్టీ అయితే ఖతం చేసేద్దాం, సెలబ్రేషన్స్. ఇంకేం లేవు, ఇంకేమైనా ఉంటే చెప్తా, అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే. సో గైస్, 6th అనమాట ఈరోజు, జూన్. నేను పార్టీ అయిపోయింది. ఆర్నగడైతే క్లేతో ఆడుకుంటున్నాడు. సినిమా చూస్తున్నా, నేనేమో టిఫిన్ తినేసాం. ఈరోజు నైట్ 11కి బస్ అనమాట. ఇంకా దానికి వెళ్ళిపోదాం. పొద్దున్నే 6ంటికి దిగుతాం ఏలూరులో. ఇంకా అంటే సంగతి. ఇంకే గిఫ్ట్ నచ్చిందా? ఎవరిచ్చారు గిఫ్ట్? అత్త ఇచ్చిందమ్మా. నువ్వు ఆర్డర్ పెట్టుకున్నా అన్నావు.
బాగుందా గిఫ్ట్? ఓపించే సో గాయ్స్ వంశీ అయితే దింపుతున్నాడు అనమాట ముసాపేట్ బై జంక్షన్ లో. బస్ వచ్చేసేటప్పటికి ముసాపేట్ బై జంక్షన్ లో ఆగుద్ది. ఇంకా అక్కడికి వెళ్ళి బస్ ఎక్కేసి డైరెక్ట్ ఏలూరు అయితే వెళ్ళిపోదాం. మా తమ్ముడు వంశీ అనమాట, అదే నేను చెప్పే కదా పిన్ని వాళ్ళ అబ్బాయి. సో తనైతే దింపుతున్నాడు. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి ముసాపేట్ బై జంక్షన్లో బస్ ఎక్కేద్దాం. ఓకే టైం వచ్చేటప్పటికి 12 అవుతుంది. 12:02 అయితే అయిందనమాట. టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11:05కి రావాల్సిన బస్సు 12కి వచ్చింది. నేనేంటంటే నన్ను డ్రాప్ చేసేవాళ్ళు, అంటే వంశీ డ్రాప్ చేశాడు కదా, సో డ్రాప్ చేసేవాళ్ళు ఉంటారని చెప్పి 10కి వచ్చేసాను అనమాట. 2 hours నుంచి వెయిట్ చేశాను. ఇప్పుడు వచ్చింది బస్సు, చాలా లేట్ వచ్చింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వులో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎప్పుడు నువ్వులోనే వస్తుంది. ఈసారి ఏంటో మరి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మనకి. చూద్దాం ముందు ఎలా ఉంటుందో, దిగేలోపు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే సో గైస్ టైం వచ్చేటప్పటికి 6:40 అయితే అవుతుంది. ఇంకా విజయవాడలోనే ఉన్నాం అన్నమాట. మధ్యలో సమ్వేర్ చోట ఆల్మోస్ట్ 2 hours 1.5 hour అయితే ఆపాడు ఛార్జింగ్. టైం వచ్చేటప్పటికి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళండి. 6:40 అవుతుంది. విజయవాడ ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం అనమాట. యాక్చువల్లీ టైంలో మనం ఏలూరులో వెళ్ళిపోవాలి, ఏలూరుకి వెళ్ళిపోవాలి, ఇంటికి కూడా వెళ్ళిపోవాలి. కాకపోతే చెప్పా కదా నైట్ బస్ అయితే బాగా లేట్ అయింది. సో ఇంకా ఏలూరు వెళ్ళాక కలుస్తాం. మేబీ మనం వెళ్ళేటప్పటికి నాకు తెలిసి 8 అయిపోవచ్చు, 7 అవుతుంది కదా, 8 అయిపోవచ్చు. మన సిటీ అంటే విజయవాడ సిటీ దాటి వెళ్ళాలి కాబట్టి మనం ఏలూరు వెళ్ళేటప్పటికి 8:30 అలా అవుతుంది అనమాట. డైరెక్ట్ మిమ్మల్ని ఏలూరు వస్తాం. ఓకే.